సహస్రారంలో నుంచి అసలు వైబ్రేషన్ ఎట్లా వెళ్ళిందోనండి పైకి. జై శ్రీ మాతాజీ అమ్మ. జై శ్రీ మాతాజీ మీకు అండి. కూడా జై శ్రీ అమ్మకి మాతాజీ అండి. జై శ్రీ మాతాజీ. ఖాన్ సాబ్. జై శ్రీ మాతాజీ. జై జై శ్రీ శ్రీ మాతాజీ మాతాజీ. అమ్మ. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ అండి. బాగుంది సార్. థ్యాంక్ యూ అమ్మా. జై శ్రీ మాతాజీ అండి. జై శ్రీ మాతాజీ అండి. మధ్య హృదయంలో మీరు జై జగదాంబ జై జగదాంబ అని 12 సార్లు అన్నప్పుడు నేను చాలా ఆనందం ఫీల్ అయ్యానండి. అదే మన హార్ట్ ఓపెన్ అవుతుంది కదా ఆ టైంలో. సో చ- బాగుంటుంది. చాలా ఆనందం, నిరానందం అలా వెళ్ళిపోయానండి ఇంకా నేను. సూపర్ అమ్మా. పోన్లేండి, ఆ, మనకి అమ్మ ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తున్నారు. హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. జై శ్రీ మాతాజీ అండి. నాకైతే హార్ట్ అంతా తడిచిపోయినట్టు అయిపోయిందండి. ఏంటి నీళ్లు పడిపోయినాయా ఏంటి అనుకున్నాను. మళ్ళీ చూసుకున్నాను అంత చల్లగా ఇలా తడిచిపోతున్నది ఏంటి అనుకున్నానండి. చాలా చాలా అదేంటంటే మనకి అమ్మ చైతన్య తరంగాలు చల్లగా మనకి ఇస్తూ ఉంటారు కదా ప్రతి దగ్గర. సో అట్లాంటివి మనకి జరుగుతూ ఉంటాయి. ఇది జై శ్రీ మాతాజీ అండి. జై శ్రీ చాలా మాతాజీ అండి. జై శ్రీ మాతాజీ భయ్యా. జై శ్రీ మాతాజీ దీది. భయ్యా నాకు మార్నింగ్ మెడిటేషన్స్ కుదరట్లేదు భయ్యా, ఏం చేయాలి భయ్యా? మార్నింగ్ మెడిటేషన్స్ అంటే మార్నింగ్ లేచి అమ్మ ముందు కూర్చొని మెడిటేషన్ చేయలేకపోతున్నాను. ఈవినింగ్ అయితే బాగా చక్కగా కుదురుతుంది. ఈవినింగ్ ఆఫ్టర్నూన్. మన లెఫ్ట్ డిజైర్, మన లెఫ్ట్ అది ఉండే ఓకే. మనకి మెయిన్ ఇబ్బంది. అదొక్కటి మనము కానీ ఇంకొక ఇక్కడ అమ్మ కూడా చెప్పారు. అమ్మ ఏమంటారు తెలుసా, నిజంగా మీరు డిజైర్ ఉండి నన్ను అడిగితే నేను మిమ్మల్ని 4 o'clock అలా లేపి కూర్చోపెడతా అంటారు. ఓకే. అంటే సో మా ఇంట్లో పడుకోవడం చాలా లేట్ అవుతుంది భయ్యా. 12 o'clock అయిపోతుంది. అమ్మ 1 o'clock కి పడుకొని 4 o'clock కి లేచి ట్రావెల్ చేసేవాడు దీది. మనకి అమ్మకి రీజన్ మనం ఇచ్చామనుకోండి, ఉమ్. గణేష్ మామూలుగా అనదు. మేము ఫస్ట్ రీజన్లు ఇచ్చి ఎన్నో డక్కా ముక్కలు తిన్నాం మేము కూడా. సో మనకి ఆప్షన్ లేదు, లేచి చేసుకోండి మళ్ళీ పడుకోండి అంటారమ్మ. ఓకే ఓకే సో భయ్యా. మన మీ ఉద్ధానానికి మీరే కరెక్ట్ గా చేయకపోతే నేనేం చెయ్యను అంటారు. ఓకే ఓకే. సో అది మనకి ఇంపార్టెంట్. థ్యాంక్ జై యూ శ్రీ మాతాజీ అండి. జై శ్రీ మాతాజీ అండి. చిన్న ప్రశ్న అండి. చాలా బాగా చెప్పారండి. చాలా చాలా బాగుంది. చెప్పండి అమ్మా. నాకు కూడా విశుద్ధ ప్రాబ్లం ఉందండి. చాలా మీ స్పీచ్ బాగుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.